నమస్కారం రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జాతీయ సార్వత్రిక సమ్మెలో కదం దొక్కిన కార్మికులు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుంచి కోట గుమ్మం వరకు భారీ ప్రదర్శన. జూలై 10వ తేదీన మెగా పేరెంట్ మీట్. తల్లిదండ్రులు సమయం వెచ్చించి రావాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు చొరవ చూపాలి. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సంఘం దిశ చైర్మన్ ఎంపీ పురంధేశ్వరి. ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను ఈ నెల 14లోగా పరిష్కరించాలి. లేని పక్షంలో నా తల్లి గాని నేను గాని అమరణ నిరాహార దీక్ష చేపడతాం. చక్కంపూడి రాజ్యం. హామీల అమలు ఘనత చంద్రబాబుదే. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కార్మిక హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులు కాపాడాలని పలు కార్మిక సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యాన బుధవారం కార్మికులు స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుండి కోట గుమ్మం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడ నిలిచిపోయింది. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన మున్సిపల్ ఆప్కోస్ కార్మికులకు 26,000 వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ బడా కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసమే ఈ లేబర్ కోడ్స్ అని విమర్శించారు. వీటిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానమే రద్దు చేయాలి. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టికే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, కార్మికుల హక్కులు కాపాడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఏఐటియుసి, సిఐటియు జిల్లా నాయకులు కె రాంబాబు, బి పవన్, మున్సిపల్ యూనియన్ నేతలు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, దుర్గమ్మ, టౌన్ కమిటీ నాయకులు పి లావణ్య, చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బ్రిటిష్ కాలం నుండే పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ 8 గంటల పనిని 10 నుంచి 12 గంటలకు పెంచడానికి, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడానికి, ఇవాళ యాజమాన్యాలతో బేరసారాలాడి హక్కులు సాధించుకునే పద్ధతి లేకుండా చేయడానికి ఇవాళ ఈ లేబర్ కోడ్లు ప్రవేశపెట్టాయి. ముఖ్యంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం అత్యంత ప్రజా వ్యతిరేకంగా, ఇవాళ కార్మిక వ్యతిరేకంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోటెత్తింది. కోట్లాది మంది పోరాటంలోకి వచ్చున్నారు. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో 20 మండలాల్లో కూడా కార్మిక వర్గం వేలాదిగా రోడ్లు ఎక్కుతున్నారు. నరేంద్ర మోడీ హెచ్చరిక చేస్తా ఉన్నాం, లేబర్ కోడ్లను రద్దు చేయండి. కార్మికుల్ని యాజమాన్లు కట్టబెట్టే విధానాలు వెనక్కి తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని కూలదోసేదాకా కార్మిక వర్గ పోరాటం కొనసాగుద్దని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇవాళ 4వ సమ్మెని ఇవాళ మేము కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏదో విధంగానూ కార్మికులకు అనుకూలంగా మార్చేటువంటి పరిస్థితి కనిపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మరి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, మరి కార్మిక వ్యతిరేకంగా వాళ్ళ యూనియన్ పెట్టుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి, సమ్మె చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఇవాళ లేబర్ కోడ్లు కలగజేస్తున్నాయి. అంతేకాకుండా పని గంటలు 8 గంటల నుంచి 12 గంటల వరకు, ముఖ్యంగా మహిళా కార్మికులకి మరి రాత్రులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఈ లేబర్ కోడ్లు కలగజేస్తున్నాయి. కాబట్టి ఈ లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళ కార్మిక సంఘాలు ఇవాళ ఈ లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాయని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో నరేంద్ర మోడీ గారు వాటిని రద్దు చేయాలని, అలాగే ఎంప్లాయీస్కి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మినిమం వేజ్ 26,000 ఇవ్వాలని, పెన్షన్ 10,000 ఇవ్వాలని మెయిన్ డిమాండ్లతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి.
వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా పూర్తి మద్దతు తెలియజేస్తూ కార్మిక సంఘాలతో పాటు జూలై 10వ తేదీ గురువారం నిర్వహిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రులు కొంత సమయం వెచ్చించి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది పేరెంట్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. అందులో ఒక పేరెంట్ నుంచి అభిప్రాయాలను తెలుసుకోవటం జరిగిందన్నారు. ఈసారి నిర్వహిస్తున్న పేరెంట్ మీట్ సందర్భంగా మరికొందరి తల్లిదండ్రుల సంరక్షకుల అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పూర్తి స్థాయిలో విజయవంతం చేయటంలో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు, వారి సంరక్షకులు హాజరై విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం దిశలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని 960 ప్రభుత్వ పాఠశాలల ఎయిడెడ్, అన్ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల, కాలేజీలతో పాటుగా 568 ప్రైవేటు యాజమాన్యాల సంస్థల్లోని విద్యార్థుల, తల్లిదండ్రుల, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ మీట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క, చిన్నారులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సేకరించిన మొక్కలను ఆయా పాఠశాలలకు పంపించే కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. మనం 10వ తారీఖున అంటే డే ఆఫ్టర్ టుమారో పెద్ద ఎత్తున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చేసాము, బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మెరుగ్గా, ఇంకా మరైన క్రమ పద్ధతితో, అలానే మన ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు వస్తే మన జిల్లాలో ఏవైతే 960 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటితో పాటుగా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న 568 స్కూల్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. అలానే మనకి రెసిడెన్షియల్ ఏపీఆర్ఎస్ ద్వారా నడుపుతున్న స్కూల్స్, అలానే బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ కేవీస్, కేంద్రీయ విద్యాలయంలో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరగబోతుంది. అయితే ఇందులో మనము లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఎవరో ఒక్క పేరెంట్ని మాత్రమే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈసారి ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయడం, అలానే వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వాళ్ళకి తెలియజేయడంతో పాటు వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయేమో అని మనం గత 1 మంత్గా అన్ని స్కూల్స్లో కూడా డిఎంహెచ్ఓ ఒక టీంని పెట్టుకొని మనం అందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా బిఎంఐ మీద వాళ్ళకి కొంత అవగాహన కల్పించడం, అంటే పిల్లవాడు సరైన హైట్ ఉన్నాడా లేదా, హైట్ తగ్గ వెయిట్ ఉందా లేదా, అలానే లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనం అప్రైజ్ చేయబోతున్నాం. దీనితో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి డ్రగ్స్ యూసేజ్ మీద వచ్చే ఏవైతే దుష్పరిమాణాలు ఉంటాయో వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఆయా పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని దిశ కమిటీ చైర్మన్ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సూచించారు. మంగళవారం రాజమహేంద్రవరం నగర సంస్థ కార్యాలయంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి కమిటీ చైర్మన్ అయిన ఎంపీ పురంధరేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల స్థితిగతులను తెలుసుకోవటానికి, అమలులో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సమీక్ష చేసిన వాటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి దిశ కమిటీ సమావేశం దోహదం చేస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమలు ఎలా జరుగుతుందో ప్రజాప్రతినిధులకు అవగాహన ఉంటుందని, అందుకే వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎంజీఎన్ఆర్, ఈజీఎస్, ఘన వ్యర్థాల నిర్వహణ, జల్ జీవన్ మిషన్, అమృత్ పథకం, ఫసల్ బీమా యోజన, పెన్షన్లు, గృహ నిర్మాణం, క్షయవ్యాధి నివారణ కార్యక్రమం, పీఎం సూర్యాఘర్ పథకాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బాలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే బేసిక్ మెటీరియల్ ఎంటైటిల్మెంట్ వస్తుంది. అంటే బేస్డ్ అందులో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏంటంటే 100 days టు ద వేజ్ సీకర్స్, గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్, అలాగే క్రియేట్ చేయడం అనేది సెకండరీ ఆబ్జెక్టివ్. ఇన్ రూరల్ ఏరియాస్ అనేది కూడా ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్. దిశ మీటింగ్ మనం రాజమండ్రి జిల్లాలో నిర్వహించుకోవడం జరిగింది. దిశ అనేది
ఈ యొక్క సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇది సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూరుతున్నాయా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మనమేమన్నా మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇవ్వడానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం. కనుకనే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ఎమ్మెల్యేస్ని వీటిని భాగం చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం కావచ్చు లేకపోతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ప్రధానంగా ఇక్కడ భాగస్వాములు చేస్తారు. వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో ఉండటం జరుగుతుంది. ఏదైతే ఆందోళనలు ప్రజాప్రతినిధులుగా వారు లేవనెత్తుతారో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటి మీద స్పందిస్తూ ఏమన్నా వారి తరఫు నుండి అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వారికి అనుభవం అయ్యేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ ఆ శాఖల్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని సాధారణంగా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. This is the first meeting for this financial year and second meeting. పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను ఈ నెల 14వ తేదీలోగా పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. లేని పక్షంలో నా తల్లి గాని నేను గాని ఆమెను నిరాహార దీక్ష చేపడతామని అన్నారు. స్థానిక ప్రకాశం నగర్లోని ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్ దగ్గర జక్కంపూడి రాజా బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కొత్త వేతన ఒప్పందం అమలు చేయటం లేదని గుర్తింపు నేను ఎన్నికలను నిర్వహించడం లేదని ఆయన అన్నారు. గత అగ్రిమెంట్లో ఉన్న విషయాలను గాలికే వదిలేశారన్నారు. ఉద్యోగులకు కొత్త క్వార్టర్స్ కట్టిస్తామని హామీ ఇచ్చారని, అయితే కొత్తవి కట్టకపోగా ఉన్న వాటికి మరమ్మతులు కూడా చేయటం లేదని జక్కంపూడి రాజా అన్నారు. శిథిల వ్యవస్థకు చేరుకున్న క్వార్టర్స్ ను కూల్చివేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాలకు తగ్గించేసి ఇంటికి పంపుతున్నారని ఆయన అన్నారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో పర్మనెంట్ ఉద్యోగుల నియామకం చేయటం లేదన్నారు. 50 కోట్ల రూపాయలు మేరకు కార్మికులకు బకాయి పడ్డారని ఆయన తక్షణమే కార్మిక సంఘాలకు ఎన్నికలు జరిపించాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. నీటిని పోనీలే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇమీడియట్గా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయాన్ని జరిపించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, 250 టన్నులు ప్రొడక్షన్ రోజుకు ఉండేటటువంటి పేపర్ మిల్లు ఈవేళ 600 టన్నులకి చేరుకుంది. 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది లాభాలు పొందుతూ ఉంది. అటువంటిది పర్మనెంట్ ఎంప్లాయీస్ని 3500 దగ్గర నుంచి తగ్గించుకుంటూ 700 మందికి సంఖ్యని తీసుకొచ్చింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సరైనటువంటి న్యాయం జరగట్లా. అంటే ప్రొడక్షన్ పెరిగింది, వాళ్ళ లాభాలు పెరిగినాయి, అయినా కూడా ఎక్కడా కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయం చేయట్లేదు. దయచేసి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నలుగురు ప్రజాప్రతినిధుల్ని కూడా, ఎంపీ గారిని, మంత్రి గారిని, 2 శాసనసభ్యుల్ని వేడుకుంటా ఉన్నాం, కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా చేయండి అని చెప్పి. దానికోసం రాజకీయాలకు అతీతంగా ఏదైతే శివరామ సుబ్రహ్మణ్యం గారు గడిచినటువంటి
ఈ 4-5 సంవత్సరాలుగా కావచ్చు, లేకపోతే అంతకు ముందు పూర్వం నాన్నగారి దగ్గర నుంచి కావచ్చు, ఆయన కానీ అమ్మ కానీ మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కానీ అందరం కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి, మీతో అవసరమైతే కలిసి చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాము. మీరు చేయని పక్షంలో, చేయలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా మరొక 4-5 రోజులు మాత్రమే వేచి చూస్తాము. ఇవాళ 9వ తేదీ సమయం, 9వ తేదీలో ఉన్నాం మనం అందరం కూడా. సరిగ్గా 13వ తేదీ వరకు మీరు ఏం చేస్తారు? ఎందుకనంటే ఓ పక్కన కార్తికేయ మిశ్రా గారు ఏదో చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. మరో పక్కన కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే ఎస్పీ గారు మాట్లాడుతున్నారు, రేపో మాపో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికోసం ఈరోజు దాకా ఎదురు చూసాం. 11వ తేదీ కూడా కలెక్టరేట్లో మీటింగ్ పెడుతున్నాం, అందరం పాల్గొంటాం, ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాము అని చెప్పి మీరు చెప్తున్నారంట. అందుగురించే 10వ తేదీ కాదు, 11వ తేదీ కాదు, 12 కాదు, 13 కాదు, 14వ తేదీ వరకు కార్మికుల గొంతు నొక్కే చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం నగరంలో జరిగిన సమ్మెలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగుమ్మం సెంటర్లో నిరసన ర్యాలీలో వాసంశెట్టి గంగాధర్ రావు మాట్లాడుతూ, ఎప్పటి నుంచో పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 గంటలకు పెంచుతూ చేయటం దారుణమన్నారు. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే 4 చట్టాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇవి అమల్లోకి వస్తే కార్మిక వర్గం 200 ఏళ్ల వెనుకటి పరిస్థితులకు నెట్టబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 25 కోట్ల మంది కార్మికులు నష్టపోతారని ఆయన అన్నారు. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ కి చెందిన టి నరసింహారావు, ఎం ధనరాజు, జె శ్రీనివాసరావు, ఏ రవి, కొడమంచిలి కోటి, రామారావు, పురుషోత్తం, చిన్నారావు, ఎన్ బాబీ, ఇరుసుమళ్ళ వాసు, పిల్లి గోవిందరాజు, కడియం పేపర్ మిల్లుకు చెందిన గుత్తుల సాయిబాబు, పి సత్యనారాయణ, ఎం చిన్నారావు, జి సత్యనారాయణమూర్తి, పిఎన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక విధానాలు రక్షించాలి. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర ప్రభుత్వ బీజేపీ వ్యతిరేక విధానాలు రక్షించాలి. కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. బీజేపీ ప్రభుత్వ 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక కార్మిక విధానాలు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు 4 కోట్లను 4 కోట్లను 4 కోట్లు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దరిదాపు ఎప్పటి నుంచో సాధించుకున్నటువంటి 10 గంటల విధానాన్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలుగా మార్చినటువంటి మరి కార్మిక వ్యతిరేక విధానాన్ని ఇవాళ ఏం చేశారంటే దరిదాపు 44 కార్మిక చట్టాలను తీసుకెళ్ళి 4 చట్టాలుగా మార్చి మరి కార్పొరేట్ సంస్థలకి అప్పగించేటువంటి పరిస్థితి, యజమానులకు అనుకూలంగా మార్చినటువంటి నేపథ్యంలో కార్మికులు గొంతు నొక్కేటువంటి కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దరిదాపు ఇదే విధానాన్ని అవలంబిస్తే ఇవాళ దరిదాపు 25 కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులు పూర్తి స్థాయిలో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మెలో మేమందరం పాల్గొన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ 44 చట్టాలను 4 కోట్లుగా విభజించినటువంటి నేపథ్యంలో ఆ కోడ్లను తీసి శ్రీ విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణకు జూలై 31వ తేదీ చివరి తేదీ అని ప్రిన్సిపల్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు.
స్థానిక విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి కర్ణాటక సంగీతం, గాత్రం, వాద్యం, నాట్యం, మృదంగం, డోలా, శాస్త్రీయ నృత్య విభాగాల్లో 4 సంవత్సరాల డిప్లొమా కోర్సులు, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం సంగీత పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి తెలియజేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థుల ఎంపికకు కర్ణాటక సంగీతం, డాన్స్, నాట్యం తదితర విభాగాల్లో ప్రతిభ ప్రదర్శన ఆధారంగా ఒక ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్టిఫికేట్ కోర్సులో చేరే విద్యార్థులు జూలై 1 నాటికి 10 సంవత్సరాలు, డిప్లొమా కోర్సుల్లో చేరే విద్యార్థులు జూలై 1 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ అని ఆమె పేర్కొంటూ అభ్యర్థులు తమ దరఖాస్తులు 31వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుము 50 రూపాయలు, సర్టిఫికేట్ కోర్సు ప్రవేశ రుసుము 1,600 రూపాయలు, డిప్లొమా కోర్సు ప్రవేశ రుసుము 2,100 రూపాయలని ప్రిన్సిపల్ వివరించారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసి నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, నాయకులు దొండపాటి సత్యంబాబు, మజ్జి రాంబాబు, బుడిగ రాధ, బొప్పులూరి జానకి రామయ్య, కంటిపూడి శ్రీనివాస్, మొకమాటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ నాయకులు సలాది ఆనంద్, దొంగ నాగమణి, మిస్కా రాము, గణేష్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే వాసు ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని మై టీడీపీ యాప్లో ఫోటో యాప్ లోడ్ చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి కేవలం ఒక్కరికే అందజేసి జగన్ మోసం చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందజేస్తామన్నారు. గ్యాస్ ఏజెన్సీలతో చిన్న సమస్య ఉంది. సాయంత్రం 4:30కి గ్యాస్ డీలర్లు అందరితో మాట్లాడుతున్నాం. మాట్లాడి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో చూస్తాం. సాయంత్రం కూర్చుంటాం. సంతోషమా? ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు 3కి ఇస్తున్నాం. అదేంటే నీ గుడి దగ్గర వెళ్ళకుండా ఎవరిని ఎలా చేశావు? ఇది సంవత్సర పొడుగున ఈ ప్రభుత్వం సాధించిన ఘనతలు అందరు చదవండి. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? బాగుందా, పర్వాలేదా, బాగాలేదా? బాగుందా ప్రభుత్వ పనితీరు? చెప్పారు సిద్ధి వినాయక గుడి, వెంకటరామనగర్ మొదటి వీధి. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చెప్తున్నారు, రాత్రి అయితే 7, 8 అయితే తాగేసి బాటిల్ కూడా ఇప్పుడు నాకు కనబడుతున్నాయి. అన్ని మెక్డానల్డ్స్ బాటిల్ బోల్డ్ ఉన్నాయి. అంతేనండి. ఇక్కడ సీసీ కెమెరా పెట్టించి ఫీడ్ తీసుకోండి. రేపటి రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు అయ్యో మా పేటోళ్ళు అయ్యో చూడండి అన్న కూడా కనికరించద్దు. ఎవరినైనా వేసేయండి లోపల. అంతే సార్. ఇది కూడా కొద్దిగా వినాయకుడి గుడి దగ్గర సీసీ కెమెరా పెట్టించేసి దొరికిన వేసేయండి సార్, ఇబ్బంది.
రాజమండ్రి దేవి చౌక్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మఠంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక దేవి చౌక్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మఠంలో వించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, సేవలు, అభిషేకాలతో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని ఆలయ అర్చకులు కండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు తెలిపారు. చేసుకునే వాళ్ళు దయచేసి కొబ్బరికాయ ప్రసాద్ తీసుకుని కింద శ్రీ జగన్నాథ అలవాటున देवदेव संतमोस्य मार्च नारायण अनुग्रह प्रसाद आषाढ़ मासे तुली एकादशी पर्वणि काले वेंकटाचलपति परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु गोविंद ఏమన్నారే ఈ రోజున ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, దీన్నే శయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ విశేషమైనటువంటి ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైన పూజలు పునస్కారాలు చేసి ఉపవాసం ఉండి స్వామివారిని నమస్కరించుకుంటే సకల పాపాలు సకల దోషాలు కూడా పోతాయని చెప్పేసి చెప్పబడుతోంది. అలాగే మనకు ఉదయం రాత్రి ఎలాగో ఈ ఏకాదశి నుంచి దేవతలకి రాత్రి ప్రారంభం అవుతుంది. అందుకనే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈనాడు దర్శనం చేసుకున్న వారు అందరికీ కూడా విశేష శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఆశీర్వాద జై శ్రీమన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ లో కార్మికులకు తీవ్రని అన్యాయం జరుగుతుందని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ తీవ్ర ఆవేదన చెందారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద జరిగిన కార్యక్రమంలో బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఒక పక్క కార్మికులకు ప్రభుత్వ పరంగా బీఓసీ కార్డు ఉన్నా సరే ఏ విధంగా ప్రభుత్వం సహకరించకపోవటం శోచనీయమన్నారు. తమ డిమాండ్ సంక్షేమం బోర్డులో మా పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా అవి మాకే వర్తింపు చేయాలన్నారు. అలాగే కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ విడుదల చేయాలని, డెలివరీ స్కీమ్లు 2 విడుదల చేయాలని రామకృష్ణ కోరారు. సహజ మరణం అయితే ఆర్థిక సహాయం, యాక్సిడెంట్ అయితే పరిహారం అందజేయాలన్నారు. కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషన్ నిమిత్తం స్కాలర్షిప్ విధానం అమలు చేయాలన్నారు. తాము చేసే డిమాండ్లు అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 నుండి 2017 వరకు అమలు పరిచారని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ చిన్నవాడు చేసిన తప్పుకి మమ్మల్ని భావిస్తారా అని అడుగుతున్నా. ఒక్కటి కూడా న్యాయం లేదు. అలాగే మా మిత్రులు మరి రాజన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 17ను గత రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డులో పేరుకు మాత్రమే సంక్షేమ బోర్డు ఉందండి, కానీ లేబర్ కార్డు కూడా పేరుకు మాత్రమే ఉంది. ఒక మ్యారేజ్ స్కీమ్ కానీ, ఒక డెలివరీ స్కీమ్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు 110 రూపాయలు. భవన నిర్మాణ కార్మిక బోర్డును విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మిక బోర్డును విడుదల చేయాలి. భవన నిర్మాణ సమస్యలను పరిష్కరించాలి. We want justice. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. We want justice. కార్మికుల ఐక్యత. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్మికుల ఆవేదన, కన్నీళ్లు, బాధలు, మరి రోడ్లపై పడే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఒక పక్క బాబు షూరిటీ, జాబు గ్యారంటీ అనే నినాదంతో భాగంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికుడు మరి 100 రోజుల మేనిఫెస్టో 450 రోజులు అయింది. ఇప్పటికీ కూడా సునామీ అయింది. అయ్యా, మే గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని మేము ఒక్కటే అడగదలుచుకున్నాం కార్మికుల పక్షాన. అయ్యా, మాకు సంక్షేమ బోర్డు ఉంది, మీరు ఎవరు కూడా మా సొమ్ము ఇవ్వవలసిన పని లేదు. మేము ఏదైతే బిల్డింగ్లు కడుతున్నామో ఆ బిల్డింగ్ను వచ్చే సొమ్ము ఈ యొక్క కార్మికులకి చెందాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆర్డర్ వేసి ఉన్నారు. మరి ఆనాడు నుంచి 2014 నుంచి 2018 వరకు ఇదే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు మహానుభావ అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. అయ్యా, మేము ఈ రోజున
మా పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఎంత ఎలాగ ఉంది అంటే ఒక పక్క కార్మికులకు సంబంధించి ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.